ఏం చేశాడండి కేసీఆర్ గారు వచ్చి ఏం చేశారు చెప్పమనండి. ఒకటి ఎవరికండి వాళ్ళకు మాత్రమే ఇచ్చారు. ఇచ్చారా ఈ 100 పొలం లేదు, ఎక్కడ కూడా గుంట భూమి లేదు మా పేరు మీద. భూమి ఎక్కడ భూమి ఇచ్చిండు, ఎక్కడ డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండు. ఎన్ని సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ వచ్చిన తెలంగాణ తెలుగుదేశం అప్పటి నుంచి ఇల్లు కోసం తిరిగి తిరిగి కాళ్ళకు బురద రాళ్ళు గుచ్చుకుంటూ కూడా నైట్ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండు. 3 ఎకరాల భూమి ఎక్కడ ఇచ్చిండు, ఎవరికి ఇచ్చిండు, ఎవరి పేరుంది, కాగితాలు కూడా ఉన్నాయి మా దగ్గర. ఏం చెప్తున్నానంటే ఇట్లాంటి వాళ్ళకందరికి నేను సలహా ఏమిస్తున్నానంటే నవీన్ గెలిపించుకుందాం, నవీన్ వాకిట్లో పోయి అడుగుదాం. మాకు ఇల్లు వాకి లేదు, నిన్ను గెలిపించుకునే దాని గురించే అని మనం బల్ల గుద్ది అడగచ్చు. ముందు ఓటేయండి, నేను వస్తా మీ తరపున అని కూడా చెప్తున్నా. రేషన్ కార్డు కూడా ఇప్పుడు వచ్చాయండి. రేషన్ కార్డు నాకు లేదు, కార్డు వచ్చింది 10 ఏళ్ళు నాకు కార్డు లేదు. నేను పోయిన నెల నేను సరుకు తెచ్చుకున్నాను. కేసీఆర్ కి ఏమంటారు, మేమే ఇచ్చినామంటారు. ఇచ్చింది చూపేమనండి, చూపేమనండి, చూపేమనండి. ఇవ్వలేదండి, ఒక్కట్లేదు. అంతా వాళ్ళ వాళ్ళకు అనుచరులకు మాత్రమే చూసుకొని డబల్ బెడ్రూమ్ కానీ ఒక ఏ వచ్చినానండి వాళ్ళకి మాత్రమే ఒక పొలాలని ఒక రైతు బంధు ఇచ్చినట్టు మాకు రైతులు ఉంటే పొలమే లేదా, ఎన్ని మేడలు మావే. పాపం ఆయన తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇక్కడ ఒక పెద్ద సన్మానం చేస్తాము. చెప్తే ఒకటి మాట రైతు బంధు రాలేదా, రైతు బీమా భూమి లేదండి, భూమి ఇచ్చినట్టు ఎక్కడండి భూమి లేదు, భూమి లేదు, ఇల్లు లేదు ఇచ్చినట్టు కేసీఆర్. నేను చెప్తున్నా కదా, అదే మా నవీన్ గెలిస్తే ఒక 10 మందికి ఇల్లు ఇచ్చా అంటే ఇక్కడ మేము ఎంత చేస్తామో అది అప్పుడు మీ వరకు వస్తుంది. మేము అంత ఘనంగా చేస్తాం మా నవీన్ తెచ్చి ఇక్కడ అంత గొప్పగా చేస్తాం ఇక్కడ మేము అట్లా చేసుకుంటాం. మా ఖర్చులు ముందు నడుస్తాం, ఎవరు ఖర్చు తీసుకో మా ఖర్చులు పెట్టుకొని చేసుకుంటాం మేము నవీన్ తెచ్చుకొని ఇక్కడ. ఇట్లా 10 మందికి ఇల్లు ఇమ్మను, మేము ఇప్పుడే చేయకపోతే నవీన్ రానియండి. ఇదే మాట మళ్ళీ మీతో మాట్లాడతాం మేము.